నెల్లూరు ప్రభుత్వ స్కూళ్లను కార్పొరేట్ స్థాయిలో అభివృద్ధి చేస్తున్నారు. మంత్రి నారాయణ చొరవతో మెరుగైన వసతులను కల్పిస్తున్నారు. ఈ మేరకు ఆర్ఎస్ఆర్ స్కూల్లో మంత్రి నారాయణ ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో కలెక్టర్ హిమాంశు శుక్లా, డిప్యూటీ మేయర్ రూప్ కుమార్, పొంగూరు శరణి ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నగరంలోని 15 పాఠశాలలో పట్టు గ్రామీణ ప్రాంతాల్లోని జెడ్పీ స్కూళ్లను మోడల్ స్కూల్ గా తీర్చిదిద్దుతామని మంత్రి స్పష్టం చేశారు. గత 5 ఏళ్లుగా మూతపడిన విఆర్ స్కూళ్లను ప్రభుత్వం రాగానే పునఃప్రారంభించాలని తెలిపారు. దాతలు దేవిరెడ్డి, సుధాకర్ రెడ్డి, వేమిరెడ్డి, ప్రభాకర్ రెడ్డిలా సహకరించినట్లు చెప్పారు. గత 5 సంవత్సరాలు ఏదైతే విఆర్ హై స్కూల్ మూసేస్తుంటే ఎలక్షన్స్కి ముందు ఆ స్కూల్ని ప్రభుత్వం రాగానే తెరిపిస్తానని చెప్పడం, దాన్ని వెంటనే తెరిపించడం, గౌరవ విద్యాశాఖ మంత్రి ద్వారా దానికి పర్మిషన్ తేవడం జరిగింది. ఆ స్కూల్లో 1000 సీట్లు ఉంటే 2000 సీట్లకి డిమాండ్. దాన్ని చూసి యాక్చువల్గా ఏంటంటే నెల్లూరులో ఉన్న 15 స్కూల్స్ని సిటీలో డెవలప్ చేయాలా, తర్వాత రూరల్ డెవలప్ చేయాలని నిర్ణయించుకొని ఎవరైతే దాతలు ఉండారో వాళ్ళని తీసుకొచ్చి విఆర్ హై స్కూల్ చూపించా. డిఎస్ఆర్ సుధాకర్ రెడ్డి గారిని తీసుకొచ్చి ఆ స్కూల్ చూపిస్తే చూడంగానే నేను కూడా ఒక స్కూల్ చేస్తానన్నారు. చక్కగా డిఎస్ఆర్ స్కూల్ బ్రహ్మాండంగా మూలపేటలో చేశారు. బ్రహ్మాండంగా వారిని ప్రత్యేకంగా నేను అభినందిస్తున్నాను. అదేవిధంగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఆ స్కూల్కి అడగొచ్చి నిలబడంగానే నేను కూడా ఒక స్కూల్ చేస్తానన్నారు. వారు ఆర్ఎస్ఆర్ స్కూల్ తీసుకున్నారు. దీన్ని బ్రహ్మాండంగా తీర్చిదిద్దారు. ఒకప్పుడైతే ఇక్కడికి వస్తే బిల్డింగ్లు ఈ పక్కన రేకులు పడిపోయేటట్టుగా ఉన్నాయి, మధ్యలో బిల్డింగ్ కూడా పడిపోయేటట్టుగా ఉండేది. వాటిలన్నింటినీ డెమాలిష్ చేసి బ్రహ్మాండంగా 41 రూములతో బ్రహ్మాండంగా తయారు చేశారు. వారిని నేను ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. అయితే ఈ నేపథ్యంలో క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఉండాలా. విఆర్ హై స్కూల్లో ఏదైతే ఎడ్యుకేషన్ ఉందో దాన్ని మా నారాయణ గ్రూప్ నుంచి మా కుమార్తె శర్ని రెగ్యులర్గా హెడ్ మాస్టర్తో ఫాలోఅప్ చేస్తూ గవర్నమెంట్ సిస్టమే దాంట్లో పిల్లలకు అడిషనల్గా ఫౌండేషన్ ఇవన్నీ ఏర్పాటు చేశారు. 15 స్కూల్స్లో కూడా ఇప్పుడు ఫౌండేషన్ నారాయణ విద్యా సంస్థ నుంచి మెటీరియల్, క్వశ్చన్ పేపర్లు ఇస్తూ సపోర్ట్ చేస్తున్నారు. అయితే 15 స్కూల్స్లో కార్పొరేట్ స్కూల్స్ కంటే మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలనే ఉద్దేశంతో ఈరోజు కలెక్టర్ గారి ఆధ్వర్యంలో కలెక్టర్ ఆఫీస్లోనే మీటింగ్ పెట్టి హెడ్ మాస్టర్ని రమ్మను వాళ్ళందరితో కూర్చొని చర్చించి అదే కలెక్టర్ గారికి చెప్పాను. ఎందుకంటే మంచి టీచర్లు గవర్నమెంట్లో ఉండారు, చక్కగా చదివే పిల్లలు ఉండాలి, హార్డ్ వర్క్ చేసేవాళ్ళు, వాళ్ళకి రైట్ డైరెక్షన్ చేసి